జీవితంలో ఎలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు అని అంటే చాణక్య నీతి శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పబడింది. ఆ శ్లోకం ఏ విధంగా ఉంది అని అంటే ఆలస్యవంతస్య కృత ప్రయత్నః ధనము నశ్యాత్ కదాచన నిఖిలానాం చ శాస్త్రాణాం పఠితా న భవేత్ ఫలం. ఈ శ్లోక అర్థ వివరణ ఏ విధంగా ఉంది అని అంటే జీవితంలో ఆలస్యంగా ఉండేటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా డబ్బు రాదు. అలాగే ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిని గనక ఆచరణలోకి పెట్టలేదు అని అంటే ఫలితం ఎప్పటికీ ఉండదు అని చెప్పబడుతోంది. ఈ ఎంటైర్ శ్లోక అర్థ వివరణ మనకేం సూచిస్తోంది అని అంటే ఆలస్యం అమృతం విషం. డబ్బు మన దగ్గరికి రావడానికి శ్రమ, సమయపాలన, చురుకుదనం ఖచ్చితంగా అవసరం అవుతాయి. కేవలం కలలు కంటే లేదా పనులను వాయిదా వేసుకుంటూ వెళ్తేనే సంపద మన ఎప్పటికీ కూడా దగ్గరికి రాదు. తర్వాత చూద్దాంలే అనుకుంటే డబ్బు ఎప్పటికీ కూడా మన చేతిలోకి రాదు అనేటువంటి విషయం సూచిస్తోంది. అలాగే మన జీవితంలో ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత జ్ఞానం ఉన్నా సరే వాటిని ఆచరణలోకి పెట్టలేదు అనంటే డబ్బు ఎప్పటికీ రానటువంటి స్థితిలోనే మనల్ని ఉంచుతోంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా సూచిస్తోంది. ఇప్పుడు చెప్పండి, మీ పనుల్ని కలల్ని వాయిదా వేసుకుంటూ వెళ్తారా, ఆచరణలోకి పెడతారా?